హలో ఎవ్రీబడి. నా పేరు డాక్టర్ చరణ్‌తేజ కోగంటి. నేను కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్‌గా కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ బ్రాంచ్‌లో మరియు కోకాపేట్‌లో జేడ్ క్లినిక్స్‌లో వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం బ్రెయిన్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాము. బ్రెయిన్ ఫుడ్స్ అంటే బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, బ్రెయిన్ యాక్టివ్‌గా వర్క్ చేయటానికి హెల్ప్ అయ్యే ఫుడ్స్ ఏంటనేది తెలుసుకుందాము. వీటినే సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు. అది చాలామంది మనం రెగ్యులర్ యూస్‌లో వాడకపోవచ్చు. దానివల్ల మనకి చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే ఒక పని మీద ఫోకస్ పెట్టలేకపోవటం, చిన్న చిన్న విషయాలు మనకు గుర్తు రాకపోవటము, లేకపోతే నిద్ర సరిగ్గా పోకపోవటము, లేకపోతే ఊరికే తలనొప్పులు రావటము, మూడ్ స్వింగ్స్ చిరాకుగా ఉండటము, లేకపోతే దేని మీద ఇంట్రెస్ట్, మోటివేషన్ లేకపోవటము, ఊరికే అలసిపోయినట్టు అనిపించడం, ఇట్లాంటి కొన్ని నాన్ స్పెసిఫిక్ సింప్టమ్స్ జరుగుతూ ఉంటాయి. సో, మన న్యూట్రిషన్‌లోనే చాలా వరకు మనం వీటిని కవర్ చేయొచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రెయిన్ ఫుడ్ మోస్ట్ సింపుల్ థింగ్ ఈజ్ ఎగ్. ప్రతిరోజు మనం ఒక ఎగ్ తీసుకుంటే చాలా మంచిది. ఎగ్‌లో కోలిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ కోలిన్ బ్రెయిన్‌లో ఎసిటైల్ కోలిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఒక బ్రెయిన్ కెమికల్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఈ బ్రెయిన్ కెమికల్ వల్ల మనకి మెమరీ మీద చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు మీకు చెప్పింది విని మీరు గుర్తుపెట్టుకొని అది బ్రెయిన్‌లో స్టోర్ చేసుకొని ఫ్యూచర్‌లో వాడటానికి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేయడానికి, రీకాల్ చేయడానికి కావాల్సింది ఎసిటైల్ కోలిన్. ఆ ఎసిటైల్ కోలిన్‌ని ఎగ్‌లో ఉన్న కోలిన్ ప్రొడ్యూస్ చేస్తది. సో, డెఫినెట్‌లీ ఎగ్ ఈజ్ ఎ గ్రేట్ సోర్స్ అండ్ ఇట్స్ ఎ వెరీ చీప్ సోర్స్. మనకి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎగ్‌ని మనం ఈజీగా తీసుకోవచ్చు. సో, అది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ ఫ్యాటీ ఫిష్ ఆర్ ఫిష్. మనం అంటే నేను హైదరాబాద్‌లో వర్క్ చేస్తున్నాను. కోస్టల్ ఏరియా కాదు కాబట్టి ఫిష్ అవైలబిలిటీ లేదని అనుకోవద్దు. ఫిష్ డెఫినెట్‌గా దొరుకుతది. ఫిష్ తినటం చాలా మంచిది. సలాన్ ఫ్రై చేసుకొని అట్లా ఆయిల్ ఎక్కువ వాడాను అనట్లేదు. మీరు గ్రిల్డ్ ఫిష్ తినొచ్చు ఆర్ ఫిష్ కూరలాగా, పులుసులాగా చేసుకొని కూడా తినొచ్చు. ప్రతిరోజు అక్కర్లేదు. వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో. ఇన్‌ఫాక్ట్ చికెన్, మటన్ వీటన్నిటికన్నా ఫిష్ బెటర్. అందులో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి బ్రెయిన్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. సైకియాట్రియే కాదు, న్యూరలాజికల్ కండిషన్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తాయి. నరాల బలహీనత ఇవన్నీ లేకుండా ఉంటాయి. దీంతో పాటు మోస్ట్ సింపుల్ థింగ్ నేనిప్పుడు చెప్తున్నయి మోస్ట్ ఈజీలీ అవైలబుల్ టు అంత ఈజీలీ అవైలబుల్ కానివి చెప్తాను. మూడోది పసుపండి, టర్మరిక్. పసుపు అన్నీ మన ఇండియన్ ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. ప్రిపరేషన్‌లో గూడా మనం పసుపు చాలా వాడతాము. పసుపులో కర్కుమిన్ అనే ఒక మాలిక్యూల్ ఉంటుంది. అది మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్‌కి చాలా హెల్ప్ చేస్తది. సో, వీలైనంత వరకు మనం పసుపు ఎట్లాగో తినలేం గాబట్టి ఫుడ్స్‌లో పసుపుని యాడ్ చేసుకొని తగిన మోతాదులో వాడుకోవటం చాలా మంచిది. దీంతో పాటు బెర్రీస్, ఎనీ కైండ్ ఆఫ్ బెర్రీస్ ఆర్ వెరీ గుడ్. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ మనకంత ఈజీగా అవైలబుల్ కాకపోవచ్చు అన్ని చోట్ల. బట్ దొరికినంత వరకు ఈ బెర్రీస్ అనేవి సీజనల్‌గా తీసుకోవటం కూడా మనకి చాలా హెల్ప్ అవుతది. దీంతో పాటు హోల్ గ్రెయిన్స్ అండి. హోల్ గ్రెయిన్స్ అంటే మనం ఓన్లీ ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలోనే రైసే తింటూ ఉంటాము. దానికన్నా గానీ రాగులు, కొర్రలు, బాజ్రా ఇవన్నీ తినటము, ఓట్స్, కీనువా ఇవన్నీ కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్‌కి హెల్ప్ అవుతాయి. ఎనర్జీ లెవెల్ సస్టైన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతాయి. ఇది విత్ ప్రోటీన్ కంబైన్ చేసి తింటే చాలా మంచిది. కానీ వెజిటేరియన్స్‌కి అన్‌ఫార్చునేట్‌లీ నేను చెప్పినట్టు ఎగ్, ఫిష్ ఇవన్నీ తినలేరు కాబట్టి కనీసం వాళ్ళు పన్నీర్, టోఫు ఇవి తీసుకోవచ్చు. రైట్? దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ సూపర్ ఫుడ్స్ ఎన్ని సార్లు చెప్పినా దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ అన్‌ఫార్చునేట్‌లీ మనం ఓన్లీ కాష్యూ అండ్ రైజిన్స్ అంటే కిస్మిస్ ఇవి ఎక్కువ తింటూ ఉంటాము. ఇవి కాదు, ఆల్మండ్స్ చాలా మంచిది. వాల్‌నట్స్ చాలా మంచివి బ్రెయిన్‌కి. ఆల్మండ్స్ అండ్ వాల్‌నట్స్ తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. ఈ 2 చాలా హెల్ప్ అవుతాయి మీకు. అది మీకు రాత్రిపూట నానబెట్టుకొని మార్నింగ్ ఒక 3, 4 ఎక్కువ తినకూడదు. మళ్ళీ అందులో కూడా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ తీసుకోవటం వల్ల చాలా హెల్ప్ అవుతాయి. ఈ నేను చెప్పిన ఫుడ్స్ అన్నీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్. అంటే మన బ్రెయిన్‌లో ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ని కూడా తగ్గించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాము. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్‌గా కూడా బాగా హెల్ప్ అవుతాయి. దీంతో పాటు కొన్ని సీడ్స్ ఉంటాయండి. ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవి కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో, ఇవన్నీ మీ ఫుడ్‌లో ఇంక్లూడ్ చేస్తే మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ బావుంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హైడ్రేషన్. ఫుడ్ ఎంత తిన్నా కానీ వాటర్ ఇంపార్టెన్స్ వాటరే. నేను పేషెంట్స్‌కి అందరికీ చెప్తాను. మొక్కలకి నీళ్లు పోయిపోతే ఎట్లా చచ్చిపోతాయో, మీరు నీళ్లు తాగకపోతే మీ బ్రెయిన్‌లో సెల్స్ కూడా అట్లాగే డీజనరేట్ అయ్యి చచ్చిపోతాయని చెప్పి. సో, వాటర్ ఇంటేక్ మంచిగా ఉండేట్టు చూసుకోండి. వాటర్ ఇంటేక్ ఉంటేనే మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ బావుంటుంది. థాంక్ యూ.